ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ముందుగా మన గురువు గారైన బ్రహ్మపత్రిజీకి ప్రణామాలు. మనం విరాట్ స్టోరీని రోజు కొద్దిగా తెలుపుకున్నాం. ఈ రోజు అయిపోతుంది మనకి. మరి విరాట్ ఒక గొప్ప యోధుడు, వీరుడు అని మరి ఇది మనకి ఇంగ్లీష్ లో సైఫాద్ బైక్ ఇచ్చారు. తెలుగులో కొనుగోటి కృష్ణారెడ్డి గారు, డాక్టర్ కొనుగోటి కృష్ణారెడ్డి గారు తెలుగులోకి అనువదించారు. మరి ఈ బుద్ధుని ముందున్న కానొక బుద్ధుడి స్టోరీ ఇది. మరి విరాట్ తన జర్నీలో మొట్టమొదటిగా యోధుడు, వీరుడిగా ఉండేవాడు. మరి రాజుగారి సహాయార్థం వారికి సేవలు అందిస్తున్న సమయంలో వారి అన్నగారిని కోల్పోవడం వల్ల వారు యుద్ధాన్ని వదిలేస్తారు. మరి తర్వాత న్యాయ నిర్ణేత పదవులను తీసుకుంటారు. మరి అలా చాలా చక్కగా చాలా సంవత్సరాలు న్యాయ నిర్ణేతగా పనులు చేస్తూ ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు. మరి తర్వాత అక్కడ కూడా తనకి కొన్ని సమస్యల పరిష్కారం దొరకక సత్యాన్వేషణలో అవి అడ్డుగా తలిచి ఆ పదవిని కూడా వదిలేస్తారు కొండజాతి మనిషి యొక్క మాటల ద్వారా. మరి ఇంకొకరి విషయంలో జోక్యం చేసుకోవడం అంటే అది తప్పు అని తెలుసుకుంటారన్నమాట. న్యాయాన్ని మనం భగవంతుని దృష్టిలో అందరూ సమానులే, అతను నిర్ణయిస్తాడు న్యాయ నిర్ణేతగా. మనము ఇంకొకరి అదృష్టాలను దురదృష్టాలను మార్చవలసిన అవసరం లేదు, అది పాపం అని తెలుసుకొని అదిని కూడా వదిలేస్తాడు. అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు ఇవన్నీ. ఆ తర్వాత ఇంట్లోనే హాయిగా ఉంటూ సేవకుడిలా ఉందామనుకుంటాడు. అలా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళ కొడుకుల చర్యలు అతన్ని వ్యాకులత చెందిస్తాయి. అంటే బానిసలను హింసించడం చూసి ఇంతకాలం నేను పాపాలకు దూరంగా ఉన్నాను అనుకున్నాను, కానీ ఇంకా పాపంలోనే ఉన్నాను అని అనుకుంటాడు. మరి వాళ్ళ కొడుకులకు నచ్చ చెప్తాడు, ఎవరిని పని శాసించొద్దు, హింసించొద్దు, భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే, అందరూ స్వతంత్రులుగా బతకాలని చెప్తే వాళ్ళ కొడుకులు వినరు. మరి అలా స్వతంత్రులు అయినప్పుడు మీ ఆధీనంలో మేమెందుకు ఉండాలి అని వారి ప్రశ్న ఈయనని డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టు. సో కాబట్టి ఆస్తులు మీరు పంచుకోండి, నేను ఏకాంతంగా నివాసం ఉంటాను అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు. అతని సత్యాన్వేషణ ఇక్కడ వరకు సాగింది మన ఎపిసోడ్ లో. అయితే ఆ రోజు రాత్రి కొడుకులు అన్న ప్రశ్నకి దానికంటే ముందు విరాట్ ఏం చేస్తాడంటే, ఈ మనుషుల మధ్య వ్యత్యాసాలు ఎందుకున్నాయి, ఇందులో వేదాలు పురాణాల్లో ఏమన్నా వివరించారా అని తాళపత్ర గ్రంథాలు తీసి చదువుతాడు. అందులో ఏముంటుందంటే, కులాలు సంపదల కారణంగా మనుషుల మధ్య దూరం పెరుగుతుంది అని రాసి ఉంటుంది అన్నట్టు. అది అవగాహన తీసుకుంటాడు. తీసుకొని తర్వాత వీరికి బోధిస్తే వీళ్ళకి వంట పట్టదు కదా, ఈ పాపపు సొమ్ము నాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళ కొడుకులకి అన్ని అప్పచెప్పేసి ఎవరికి చెప్పకుండా రాత్రికి రాత్రే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. చేతిలో ఒక కర్ర, భిక్ష పాత్ర, గొడ్డలి, తన దుస్తులు కొన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. మెల్లిగా కాలినడకన అలా వెళ్తూ ఉంటే మధ్యలో అతనికి ఒక రేవు వస్తుంది. ఆ రేవు ఎక్కడితో కాదు, మొట్టమొదటగా ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు అన్నగారిని కోల్పోయిన తర్వాత అతని సత్యాన్వేష బీజాలు నాటిన ఆ నది అన్నమాట. దాన్ని కాస్త చూసి అది దాటుకుని వెళ్తాడు అనమాట. అక్కడ ఒక నిర్జీవ ప్రదేశమైన అడవి అతనికి కనిపిస్తుంది. ఒక పిడుగుపాటు పడి మామిడి చెట్టు ధ్వంసమైన స్థలం కనిపిస్తుంది. అక్కడ మాత్రమే కొద్దిగా ప్లేస్ ఉంటుంది. చుట్టూరా చాలా దట్టమైన చెట్లు ఉంటాయి. ముందట కొద్దిగా నది ఉంటుంది, ప్రశాంతమైన నది ఉంటుంది, పక్షులు ఉంటాయి. అయితే అక్కడ ఏం చేస్తాడు, చిన్న చిన్న గడ్డి మొలుస్తుంది చూసుకొని ఈ ప్రదేశంలో ఉందాను అని డిసైడ్ అవుతాడు అన్నట్టు. డిసైడ్ అయ్యి అక్కడ అతను ఒక కుటీరాన్ని నిర్మించుకుంటూ ఉంటాడు. అతనికి శ్రమ అలవాటు లేకపోవడం వల్ల ఆ కుటీరాన్ని నిర్మించుకోవడానికి అతనికి 5-6 రోజులు పడుతుంది అన్నమాట. ఆయనకి దినమంతా పనే ఉంటుంది. పళ్ళు తెచ్చుకోవాలి, ఆహారాన్ని సంపాదించుకోవాలి, చుట్టూరంగా తిరగాలి, ఇదంతా ఆయనకి దినమంతా పనే ఉంటుంది. అలా కొంతకాలం అలవాటు అయ్యాక అక్కడ ఉన్న పక్షులు ఇతని వల్ల వారికి ప్రమాదం లేదని గ్రహించి అతనితో ఫ్రెండ్షిప్ చేస్తాయి అన్నట్టు. ఆ కుటీరం చుట్టూ గూళ్ళు కట్టుకుంటాయి. వారి మధ్య ఫ్రెండ్షిప్ అవుతుంది, స్నేహం ఏర్పరచుకుంటాయి. అప్పుడు విరాట్ ఆ పక్షులతో ఆడుకోవడము, అతను తెచ్చుకున్న గింజలను, పండిన గింజలను పక్షులకు వేయడము, పక్షులు తినడము ఇలా సాగిపోతూ ఉంటుంది. అలా నడుస్తున్నప్పుడు ఒకనొక రోజున ఒక కోతికి చేయికి గాయమయ్యి అక్కడ పడి ఉంటుంది అన్నట్టు. దానికి సపర్యలు చేస్తాడు, మంచి చేస్తాడు అన్నట్టు. ఆ తర్వాత ఆ కోతి కూడా స్నేహం చేస్తుంది. విరాట్ ఏది చేస్తే అలా అనుకరిస్తూ చేసేదనమాట. అలా జంతువులతో స్నేహం పెరుగుతూ వస్తుంది.
క్రూరమృగాల నుంచి రక్షించుకోవడానికి ఆ కుటీరం చుట్టూ అతను ముళ్ళ కంచెలు వేసుకొని ఉంటాడు. అలా ప్రశాంతంగా మనుషులకు దూరంగా హాయిగా ఉంటాడన్నమాట. పక్షులను గమనిస్తూ, పక్షులతో ఫ్రెండ్షిప్ చేస్తూ, ఆనందిస్తూ, ఆ ఇతర సాధు జంతువులతో స్నేహం చేస్తూ ఉంటాడు. అక్కడ నీటి దగ్గర కూర్చొని నదీ ప్రవాహాన్ని గమనిస్తూ ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు. ఎలా ఉన్నాయి ఈ ప్రకృతి చర్యలు, భగవంతుని వివిధ రూపాలు ఎలా దర్శనమిస్తున్నాయి అని గమనిస్తూ ఉంటాడు. అప్పుడు క్రూరమృగాలలో ఉన్న విధ్వంసం చూసి జంతువులు మనుషుల కంటే ఎక్కువగా క్రూరత్వం జంతువుల్లో ఎలా ఉంటుందో అనేది గమనిస్తాడు అన్నట్టు. 2 మొసళ్ళు కొట్లాడుకోవడము, అలాగే గాలిలో ఎగురుతున్న పక్షి నీటిలో ఉన్న చేపను ఎలా వేటాడి తీసుకోవడము, అలాగే చుట్టలు చుట్టుకుని ఉన్న పాము పక్షుల్ని ఎలా పట్టేసుకుంటుంది, ఇవన్నీ గమనిస్తూ ఉండేవాడు. ఈ విధ్వంసకరమైన ప్రళయము ప్రకృతి సృష్టి అని తెలుసుకొని, ఈ సృష్టిలో నేను భాగస్వామి కాకుండా కేవలము సాక్షిభూతుడిగా ఉన్నందుకు ఆనందిస్తున్నాను అనుకుంటూ ప్రశాంతంగా వాటిని గమనిస్తూ ఉంటాడు. ఇలా వీటిని సృష్టిని గమనిస్తూ తనతో తనం ధ్యానం చేసుకుంటూ ప్రకృతితో అనుసంధానమే హాయిగా గడుపుతూ ఉంటాడు అన్నట్టు. ఇలా తను ఉన్న ఒకానొక రోజు ఒక వేటగాడు అటు సైడ్ వస్తాడు. ఏనుగును తరుముకుంటూ వస్తాడు. ఏనుగును తరుముకుంటూ వస్తున్నప్పుడు నీళ్లు తాగుదామని ఇక్కడ ఆ నది దగ్గర ఆగితే అతనికి ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. ఒక విరాట్ కూర్చొని ఉంటాడు. ఆ విరాట్ అని తెలియదు అతనికి. అతని కాళ్ళ దగ్గరనేమో ఈ కోతి అతనికి సెపరేట్ చేస్తూ ఉంటుంది. కాయలను కొట్టి గింజలు తీసి విరాట్కి ఇవ్వడము, ఆ విరాట్ చుట్టూ పక్షులు వాలడము, అతను ఎలా చెప్తే అలా చేయడము, అవి వివిధ రకాల నృత్యాలు చేయడము, ఇదంతా చూస్తే పరమాత్మ స్వరూపుడైన వ్యక్తి అక్కడ ఉన్నాడని ఆ వేటగాడికి ఏమనిపిస్తుంది అంటే, జంతువులు మానవుని భాషలో అతనితో సంభాషిస్తున్నాయని, ఇతని కాళ్ళ కింద పుష్పాలు వికసిస్తాయని, ఇతను ఆకాశంలో నక్షత్రాలను సైతం తెంచగలడని, ఇతను ఊదితే చంద్రుడు సైతం ఎగిరిపోగలడని, ఇలాంటి అద్భుతాలు ఈయనకున్నాయి అన్నట్టుగా ఆయనకు అనిపిస్తాడు. సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడే భగవంతులో లీనమైపోయి ఉన్నాడని తెలుసుకుంటాడు అన్నట్టు. ఈ విషయాన్ని ఇక్కడే ఉంచక వెళ్ళి పక్క ఊర్లో గ్రామాల్లో అంతటా స్ప్రెడ్ చేస్తాడనమాట. ఆ భగవంతుని సన్నిధిలో ఒక ఏకాంతవాసి ఉన్నాడు. అతను భగవత్ సన్నిధిలో ఉన్నాడు. సాక్షాత్తు భగవంతుని దర్శించినంతగా ఉంది. అతను అక్కడ ఆయన ఏదైతే చూశాడో అదంతా అక్కడ అందరికి షేర్ చేస్తాడు. ఇదిగా నల్ల దిశలుగా పాకిపోతుంది. అతన్ని ఎవరో చూద్దామని గుంపులుగా జనాలు బారుతీరుగా వస్తారు అన్నట్టు. అందులో ఒకరితో ఇతను విరాట్ అని గుర్తిస్తాడు. ఇంకా విరాట్ అని తెలిసిపోగానే రాజుగారికి కూడా తెలిసిపోతుంది. అప్పటికే మంచి సలహాదారుని కోల్పోయాను నా రాజ్యం నుంచి అనే బాధలో ఉన్న రాజుకి విరాట్ ఆచూకి తెలియగానే ఆ అడవి దగ్గరికి తన సేనని వేసుకొని వెళ్తాడు. రాజుగారు కింది దిగాలంటే అక్కడ మన్ను అంటొద్దు కాబట్టి దివా చిల్పరుస్తారు. ఆయన కిందికి దిగి విరాట్ దగ్గరికి వస్తాడు. దాదాపు చాలా సంవత్సరాలుగా విరాట్ ఎవరితో మాట్లాడకపోవడం వల్ల మనుషులతోటి ఎలా నమస్కరించారో కూడా మర్చిపోతాడు అన్నట్టు. విరాట్ చాలా కష్టం మీద పదాలను కూర్చుకొని రాజుగారిని చూసి ఈ రాక శుభప్రదం అవుగాక అని అంటాడు. ఆ తర్వాత రాజుగారి సంతోషంతో అతన్ని ఆలింగనం చేసుకుంటాడు. నీలాంటి ధర్మపరాయణ తత్వాన్ని దర్శించడానికి చాలా ఆనందంగా ఉంది. సంవత్సరాలు గడిచిన కొద్దీ మీరు చాలా ధర్మపరాయణ తత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు. సన్మార్గంలో మీరు సత్యాన్వేషణ ముందుకెళ్లారు. మీ గురించి ఎంతో నేర్చుకోవాలి అని రాజుగారు అంటారు. అప్పుడు విరాట్ చెప్తాడు, నేను అనుసరిస్తున్న మార్గము సరైనదో కాదో నాకు తెలియదు. పాపాలకు దూరంగా ఉండాలని నేను ఇక్కడికి వచ్చాను. అది వివేకమైనదో కాదో కూడా నాకు తెలియదు. నేను అనుభవిస్తున్నది ఆనందమో కాదో కూడా తెలియదు. ఒక ఏకాంతవాసి తనకు తానే తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు, కానీ ఇతరులకు బోధించలేడు అని చెప్తాడు అన్నట్టు. ఏదైతే ఏంటి మీ దగ్గర ఒక రాగానే మాకు ఒక అలౌకికమైన ఆనందము అనుభూతి కలుగుతుంది. ఇంతకంటే మాకేం కావాలి అని చెప్పి మీ వారికి ఏమైనా సందేశం పంపాలా అని అడుగుతాడు. నేను ఎప్పుడో ఇల్లు అన్ని వదిలేసి వచ్చాను. ఇక్కడ అది నాకు అందరి వల్ల నాకు ఒక ఇల్లు, సంసారము, పిల్లలు ఉన్నారు అన్న సత్యం కూడా నేను మర్చిపోయాను. ఈ సృష్టి అంతా నాదే, ఇదంతా నా ఇల్లే అని చెప్తాడనమాట. సరే అని చెప్పేసి నా గురించి మీరు ప్రార్థించండి అని రాజుగారు చెప్పి సెలవు తీసుకుంటాడు. మీతో పాటు భూమిపై ఉన్న ప్రజలందరి క్షేమాలు నేను కోరుకుంటాను, భగవంతుని ప్రార్థిస్తాను అని విరాట్ చెప్తాడు. అలా రాజుగారు వెళ్ళిపోతారు.
వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విరాట్ యొక్క ఔన్నత్యం ఎలా అంటే అంతటా కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. ఇల్లు వదిలేసి ధన సంపదలన్నీ వదిలేసి భగవంతుని సాన్నిధ్యంలో ఉంటూ ఆ సత్సంగి తపస్వి అని పేరు వస్తుంది అన్నట్టు. ఏకాంత ధ్రువవాసి అని పేరు పెట్టుకుంటారు. ఇలాంటి పేరుతో పిలుచుకుంటారు. తపస్వి, ఏకాంత ధ్రువవాసి అని పేరు పెట్టుకొని ఈయన ఔన్నత్యాన్ని పొగుడుతూ ఉంటారు. అక్కడ ఎలా అంటే రాజు కూడా వాళ్ళ సేవకులకి విరాట్ యొక్క ఔన్నత్యాన్ని బోధిస్తూ ఉంటాడు. అలాగే పూజారులు సైతం ఈయనని కీర్తిస్తూ ఉంటారు. అలాగే అక్కడ న్యాయాధికారులు భగవంతుని ఏమని ప్రార్థిస్తారంటే, భగవంతుని సన్నిధిలో అన్నిటినీ త్యాగం చేసి నిమగ్నమైన విరాట్ యొక్క తీర్పు వలె నా తీర్పు కూడా ఉండవలను, భగవంతుడు నాకు అనుగ్రహం ఇవ్వవలను అని చెప్పి వాళ్ళు అలా ప్రార్థించుకుంటారు. ఇలా విరాట్ యొక్క కీర్తి ప్రతిష్టలు అక్కడ నలు దిశలో వ్యాప్తించి రోజు అతని మాటలే నడుస్తాయన్నమాట. ఇలా సాగిపోతూ ఉంటుంది. కొంతకాలం తర్వాత ఎవరికైతే పాపాలు ఎక్కువ చేశానని పాప భీతితో ఉంటారో, పశ్చాత్తాపంతో ఉంటారో వాళ్ళందరూ విరాట్ ని అనుసరిస్తూ వస్తారు. వారు కూడా అడవిలోకి వెళ్ళేసి కుటీరాన్ని నిర్మించుకొని ఏకాంతంగా ధ్యానంలోనే నిమగ్నం అవుతూ ఉండడం బాగుందని డిసైడ్ అవుతారు. విరాట్ ని ఫాలో అవుతారు అన్నట్టు. అయితే ఆయన ఏర్పరచుకున్న అడవిలోనే కొంత దూరంలోనే ఎవరికి వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు. అలాగే సంసారం నిస్సారంగా తోచిన వారు, జీవితంలో సారం లేదనుకున్న వారు, ఇంకా ముందుకు వెళ్ళాలనిపించలేని వాళ్ళు అందరూ కూడా అతన్ని ఆదర్శంగా తీసుకోవడము, అడవుల్లో సాధువులాగా తిరగడము, అలాగే ఉంటూ ఇంతకాలం వాళ్ళు చేసిన పాపాల నుంచి ప్రాయశ్చిత్తం చేసుకోవడం, అందులో ఎంత ఆనందంగా ఉందో అనుభూతి చెందుతూ ఉంటారు. ఏదైనా ఆచరిస్తేనే దాని విలువ తెలుస్తుంది అన్నట్టు అది ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఒక మంచివాడి కార్యాలను చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఇలా జీవితం నిస్సారంగా అనిపించిన వాళ్ళు కూడా అలా అడవులోకి వెళ్ళి ఆయన ఉన్న అడవి చుట్టుపక్కలలోనే ఉండేవారు. మళ్ళీ ఆ సాధువులు ఒకరికొకరు ఎదురు పడితే మాట్లాడుకునేవారు కాదు. ఒకవేళ మాట్లాడితే ఎక్కడ బంధనాలు ఏర్పడతాయి అన్న భయంతో కేవలము హృదయం ద్వారా వచ్చిన చిరునవ్వును మాత్రమే బయటికి వ్యక్తం చేస్తూ మళ్ళీ పళ్ళు ఫలాల కోసం తీసుకొని వచ్చి ధ్యానంలో నిమగ్నం అవుతూ అడవిలో ఏకాంతవాసం చేసేవారు. ఇలా ఆనందంగా సాధువులందరూ హాయిగా బతకడం స్టార్ట్ అయ్యారు. అయితే ఇదిలా ఉండగా విరాట్ తను ఒక రోజు కాలినడకన వెళ్తూ ఉంటే ఒక సాధువు పడిపోవడం చూస్తాడు. ఆ సాధువు చూస్తే చనిపోయాడు. మరి అతన్ని లేపడానికి ట్రై చేస్తాడు. కానీ ఈయనకి శక్తి ఉండదు. పళ్ళు పొలాల మీద ఉంటాడు కాబట్టి అంత శక్తి ఉండక ఏం చేస్తాడు అంటే హెల్ప్ తీసుకుందాం దహన సంస్కారాలకని దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్తాడనమాట. దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళగానే అక్కడున్న ప్రజలందరూ విరాట్ రాకని చూస్తారు. విరాట్ రాకని చూసి అంత గొప్ప మహానుభావుడు మన ఊరికి వచ్చాడు అని చెప్పేసి తండోపతండాలుగా జనాలు వాళ్ళ చుట్టూ గుమికూడి వస్తారు. ఎందుకు వచ్చారో తెలుసుకొని అతనికి హెల్ప్ చేయడానికి నేనంటే నేను అంటూ ముందుకొచ్చి సహాయం అందిస్తారు. అతనికి సహాయం అందించినాక ఆ కార్యం అయిపోయాక అందరూ విరాట్కి నమస్కరించడము, ఆడవాళ్ళేమో దూరంగా నమస్కరించడము, మగవాళ్ళు అతని ఆశీర్వాదాలు కోరుకోవడము, అతని బట్టలను తాకడము ఇలా చేస్తూ ఉంటారు. తెలియని అనుభూతి ఆత్మానుభూతి కలుగుతుంది అన్నమాట వారిని చూడగానే. ఒక మానసిక ప్రశాంతత, ఆనందంతో విరాట్ వెళ్ళిపోతూ అందరిని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్తుంటుంటే ఒక యువతి మాత్రం విరాట్ ని ద్వేషంగా చూస్తుంది అన్నమాట. సడన్ గా ద్వేషంగా చూసిన చూపు చూడగానే మళ్ళీ వారి అన్నగారి కళ్ళు గుర్తుకొస్తాయి. మళ్ళీ తిరిగి ఆ యువతిని చూస్తాడు. అలాగే ద్వేషంతో ఊగిపోతూ ఉంటుంది. ఎవరు ఈమె, నేను ఇంతవరకు జీవితంలో ఎప్పుడైనా తారసపడి ఉంటానా అని మళ్ళీ ఆమెను చూస్తే వయసులో చాలా చిన్నదిగా ఉంది, నా జీవితంలో ఎప్పుడు ఈమెను చూడలేదు కదా అని అనుకుంటారు దూరంకి వెళ్ళి. మరి ఏంటో తెలుసుకుందాం, ఆమెని అడుగుదాము అని దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఆమె డోర్లు గట్టిగా మూసేసుకొని కోపంతో, నిప్పులు కక్కుతున్న కోపంతో డోర్లు మూసేసుకొని లోపల ఉండిపోతుంది. ఈయనకు అంతు పట్టదు. నన్ను ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారా, నిజంగా అది కరెక్టేనా కాదా తెలుసుకుందాం, ఆమె అపోహ పడిందేమో, ఎవరు అనుకుంటుందో చూద్దామని తలుపు కొడతాడు. కొడితే ఆమె తీయకపోతే మళ్ళీ కొడతాడు. అసలే తీయకపోతే ఏం చేస్తాడు, కాసేపు అలా వెయిట్ చేసి కూర్చొని ఒక భిక్షకాడిలాగా తలుపు కొడతాడు. ఆమె అనుమానంతో డోర్ తీస్తూ ఉంటది. చూడగానే విరాట్ ని చూసి చాలా కోపంతో ఊగిపడుతూ ఉంటది. ఏం కావాలని వచ్చావు నా దగ్గరికి, ఇంకా ఏం కావాలని వచ్చావు అని అంటది.
అని ఆయన గట్టిగానే ఎలా ఇంటి కోపం అంటే ఆమెనే కింద పడిపోయేంత కోపం. పడిపోకుండా ఒక గట్టి స్తంభాన్ని పట్టుకొని ఆపుకుంటది. ఇంత కోపం ఎందుకు వస్తుంది అని ఫస్ట్ ఆమె చూస్తాడు దగ్గరికి. అమ్మయ్య ఈమె నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఈమె బహుశా అపోహపడి ఉంటది అనుకోని లేదండి మీరు నన్ను ద్వేషంగా చూడడం చూసాను. ఎందుకు చూస్తున్నారు? మీకు నేను తెలియకపోయి ఉండొచ్చు అని అంటాడు. అనంటే నేను ఎప్పుడు మీకు లైఫ్ లో ఇప్పుడు నేను మిమ్మల్ని చూడలేదు. ఎవరు అనుకోని నన్ను చూసి అలా అనుకుంటున్నారేమో అంటే, మీరా? నాకు తెలియకపోవడమా? ఆహా! మీరా నాకా? అన్యాయం చేయడమా? చాలా కాదు కొద్దిగానే చేశారులెండి అని వ్యంగ్యంగా పలుకుతుందన్నది. ఆయనకర్థం కాదు. మీకు నేను తెలియకపోయి ఉండొచ్చు అంటే, నాకెందుకు తెలియదు? మీ పేరు విరాట్. ఏకాంత ధ్రువవాసి అని అందరూ చాలా గొప్పగా కీర్తిస్తుంటారు. కానీ నాకు మాత్రం నువ్వు చాలా పెద్ద హంతకుడివి, అపరాధివి ఇలా తిడుతూ ఉంటదన్నమాట. అనగానే అలా ఎందుకు అంటున్నారు అనంటే తీసుకెళ్తారు లోపలికి. ఒక చీకటి గది ఉంటది. ఆ చీకటి గదిలో మూలకు తీసుకెళ్తది. అక్కడ చూపిస్తది. జీవత్యాలంలో పడి ఉన్న వాళ్ళ కొడుకు. ఈ రోజే వీడు ప్రాణాన్ని కోల్పోయాడు. అది నీ వల్లనే అని చెప్తదన్నమాట. అలాగే ఆయన మాట్లాడేలోపు ఆపేసి అక్కడ ఒక మగ్గం చూపిస్తది. అది మా భర్త నేసేవాడు. దాన్ని హాయిగా నేసి ఆయన లాంటి గొప్ప మగ్గ కార్యకరుడు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవరు లేరు. అంత గొప్ప పని చేసేవాడు. చాలా ఆనందంగా గడిచేది మా జీవితము. ఆయన వచ్చిన సంపాదనతోటి మేమందరం హాయిగా ఉండేవాళ్ళం. నాకు 3 పిల్లలు. ఆ సంపాదనలో మేమందరం హాయిగా బతుకుతూ ఉండేవాళ్ళము. తర్వాత నా పిల్లలు కూడా అతనిలాగే గొప్ప వ్యక్తులైతారని అనుకున్నాను. ఆయన ఎప్పుడూ చెడు కర్మలు చేయలేదు. దుష్టులకు దూరంగా ఉండేవాడు. చాలా మంచి గుణంతో ఉండేవాడు. శాంత స్వభావుడు. ఇంత ఉత్తమ గుణాలున్న నా భర్త మంచి మగ్గం పని చేస్తూ మా జీవితాన్ని పోషిస్తూ ఉండేవాడు. నా పిల్లల్ని ఇద్దరం హాయిగా చూసుకునేవాళ్ళం. ఇంతలో ఒకానొక వేటగాడు వచ్చి అడవిలో ఒకతన్ని చూశాను, మహానుభావుని చూశాను. సంసార బంధనాలకు దూరంగా ఉంటూ హాయిగా భగవంతుని సన్నిధిలో అన్ని ఉన్నాడు. అలాగే సంపదను కూడా వదిలేసి ఉన్నాడు అనే సత్యాన్ని తెలిపేసరికి అప్పటి నుంచి నా భర్తలో ఏదో మార్పు వచ్చింది. మాతో మాట్లాడడం మానేశాడు. మెల్లిమెల్లిగా తన పనులు తగ్గించుకున్నాడు. ఎక్కువగా ధ్యానంలో ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత నాకు చెప్పకుండానే అడవులకు వెళ్ళిపోయాడు. నువ్వు ఉంటున్న అడవిలోనే ఎక్కడో వెళ్ళిపోయాడు. తన స్వార్థం తను చూసుకున్నాడు. మమ్మల్ని గాలికి వదిలేశాడు. ఇంకా వృత్తి ఆ ధనము లేకపోవడం వల్ల మాకు అన్నానికి కొదవలేక అన్నానికి లేక పెట్టేవాడు లేక ఒక్కొక్కరు చనిపోవడం మొదలు పెట్టాడు. ఈ రోజే ఆఖరి వాడు చనిపోయాడు. అది దానికంతా కారణం నువ్వే. నువ్వెలా మహాత్ముడు అవుతావు? నువ్వు చేసే కార్యాలు చేసే ముందు అవి ఇతరుల మీద పరిణామాలు ఎలా చూపిస్తాయో ఆలోచించిన వాడివి. దానికి పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలుసుకున్న వాడివి. నువ్వెలా మహాత్ముడివి అని అంటదన్నమాట. అతను చాలా భయకంపితుడవుతాడు. నా వల్ల ఎంత ఘోరం జరిగిందా అనేసి. నువ్వు ఒక పెద్ద అహంకారివి. భగవంతుని దృష్టిలో అన్ని కార్యాలు భగవత్ కార్యాలే కదా. వాటికి దూరంగా వెళ్ళి నీ కర్మలకి నువ్వే కర్తవు కాగలవని నీ బుద్ధికి అహంకారం పట్టింది కాబట్టి నువ్వు ప్రపంచానికి ఏదో గొప్ప చూపించుకుందామని చెప్పేసి ఈ కార్యాలన్నీ వదిలేసి వెళ్ళి అక్కడ ఉండి ఏదో గొప్ప పని చేశానని నువ్వు అనుకుంటున్నావు. అందరికీ సంసారము మిథ్యా భ్రమ అనే ఆలోచన రేకెత్తించావు. నీ వల్ల నా భర్త పిల్లలు పొట్టన పెట్టుకున్నావు. ఇలా ఎన్ని సంసారాలు నాశనం అయ్యాయో నీ వల్ల అని నిప్పులు కక్కుతుంది అన్నట్టు. ఇంకా అతనికి చాలా భయము బాధ కలుగుతుంది. నేను నా ఒక్కడి విషయంలోనే ఇలా చేయాలనుకున్నాను కానీ ఇది అందరినీ ఆచరించాలన్న ఆలోచన నాకు లేదు అంటే నీకు ఈ మాత్రం తెలియదా? నీకేం చిన్న పిల్లలకు సైతం తెలిసిన జ్ఞానము అని అంటది అన్నమాట. ఇంత గొప్ప జ్ఞానాన్ని నువ్వు ఎట్లా తెలుసుకోలేకపోయావు? నువ్వు ఎలా మహాత్ముడు అయ్యావు అని ఆమె అంటూ ఉంటది. నిజమే, మీరు అన్నది సత్యమే. నేను జీవితంలో ఏదైనా నేర్చుకున్నది ఉన్నది అంటే నా సత్యాన్వేషణలో అందరి మధ్యలో ఉన్నప్పుడే నేను ఎక్కువగా నేర్చుకోగలిగాను. మొదటిగా మా అన్న కళ్ళతో చూసిన తర్వాత నా జీవితంలో వచ్చిన పరిణామాలన్నీ బాధితుల నుంచి అంటే లోపల కార్యనిమగ్నంలో ఉన్నప్పుడే నేను ఎక్కువ నేర్చుకోగలిగాను. ఏకాంతవాసంలో ఉన్నప్పటికంటే కూడా అంటే ఏకాంతవాసంలో ఆనందాన్ని పొందాడు. కానీ నేర్చుకోవడం అనేది అందరి మధ్యలో ఉన్నప్పుడే తెలుసుకోగలిగాను, నేర్చుకోగలిగాను అన్న విషయం ఆయనకి జ్ఞప్తికి వస్తుంది. మీరు అన్నది సత్యమే.
నేను చేసింది చాలా పెద్ద అపరాధము. ఆ అంటే మనం ఏ కర్మ చేయకుండా ఉండడం కూడా కర్మకి, నేను ఏది చేయకపోయినా నేను పాపానికి బద్ధుడైపోయాను, అది కర్మ కిందకే వచ్చేసింది అన్న సత్యం ఆయనకి అవగతం అయిపోతుంది అనమాట. ప్రకృతి నుంచి ఎవరు తప్పించుకోలేరు, భూమి మీద పుట్టాక మన కర్మలను మనం దూరం చేసుకోవద్దన్న సత్యం ఆయనకు అర్థమైపోయి, నేను ఇప్పటి నుంచి నేను అడవిలో నుంచి వచ్చేస్తాను, నన్ను తెలిసి చాలా మంది ఫాలో అయ్యారు కదా, వాళ్ళు కూడా తెలుసుకొని ఉంటారు, అందులో నీ భర్త కూడా ఏదో ఒక రోజు వచ్చి మళ్ళీ నీతోటి ఉండి మళ్ళీ పిల్లల్ని కనేసి మీ సంసారం ముందుకెళ్ళాలని ఆశిస్తున్నానని చెప్పి ఆమె చీర కొంగును కళ్ళకద్దుకుంటాడు. ఆమె కోపం అప్పుడు చల్లబడుతుంది. ఆ తర్వాత అతను ఆ రోజు రాత్రి అడవిలో ఉండి కాసేపు ఆ రాత్రి గడుపుతాడు అన్నట్టు, పక్షులతోటి జంతువులతోటి. ఏదైతే భిక్షా పాత్ర కర్ర అవన్నీ తెచ్చుకున్నాడో వాటిని పట్టుకొని మళ్ళీ ఊర్లోకి వచ్చేస్తాడు. అది చూసి అందరూ తపస్వి మహారాజు మహాసాధువు ఏకాంత దూడతారు ఊర్లోకి వచ్చాడని తండోపతండాలుగా జనాలు వచ్చి ఆయనను కీర్తిస్తూ ఉంటారు. అతనికి చాలా గిల్టీగా అనిపిస్తుంది అన్నట్టు, వాళ్ళు కీర్తిస్తూ ఉంటే నవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది అన్నట్టు. వాళ్ళని దాటుకుని లాస్ట్ కి మహారాజు దగ్గరికి కార్యం ఏదైనా పని ఇప్పించడం అని అడగడం కోసం అని వస్తాడు అన్నట్టు. అప్పుడు మహారాజు విరాట్ ని చూసి కౌగిలించుకుంటారు. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేయడం చూసి, మీరేదో అర్థిస్తున్నారని నాకు అర్థమైంది, మీకేం కావాలి అని అంటే, మహారాజు తపస్వి లేని మహాతపస్వి ధర్మపరాయ నిష్ఠులైన మీరు మా దగ్గర రావడమే చాలా గొప్ప అంటారు. అలా నన్ను కీర్తించకండి, నేను ఏకాంతంగా ఉంటూ కూడా ఎన్నో పాపాలు చేశాను అని అంటాడు. అలా ఏకాంతంగా ఉంటూ ఇతరులకు ఎలా హాని చేయగలరు అని రాజు అంటాడు. నాకేం అర్థం కావట్లేదు అంటే, ఈ సృష్టిలో భగవంతునికి సన్నిధం అవ్వాలంటే అన్నిటికీ దూరం అవ్వడం కాదు, సేవ చేయడమే ఉత్తమము, కర్మలు చేస్తూ ఉండాలన్న సత్యాన్ని నేను మర్చిపోయాను. మనం ఎంత దూరంగా ఉన్నా కాళ్ళు మన భూమికి బంధనాలుగా నిలుస్తాయి, ప్రకృతి చర్యల్లో మనం భాగమే అయిపోతాము, దాని కర్మల్లో కూడా మనం ఉండిపోతాము, అది కూడా ఒక కర్మ అని తెలిసింది. నన్ను ఎంతో మంది ఆచరించారు, వారు వాళ్ళ సంసారాన్ని డిస్టర్బ్ చేసుకున్నారు, మరి నేను ఆ పాప కర్మకు బాధ్యున్నయ్యాను. అలా మన కర్తవ్య నిర్వహణకు దూరంగా ఉండొద్దన్న సత్యం నాకు తెలిసింది. మన పనుల్లోనే ఉంటూ ఇతరులకు సేవ చేస్తే ఆ సేవలోనే భగవంతుని చూసుకోవాలి, ఆ సేవలోనే భగవంతుడు కనిపిస్తాడు అన్న సత్యాన్ని నేను మర్చిపోయాను, నా బుద్ధికి అహంకారం పట్టింది అని చెప్తాడనమాట. సేవలోనే భగవంతుడు ఉంటారు, సేవలోనే స్వతంత్రత ఉంటుంది. తర్కించకుండా ముందుకెళ్లేవాడు తన కార్యాలను సేవలో నిమగ్నం చేస్తూ మనోశక్తితో ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేవాడు అలాగే స్వతంత్రుడుగా ఉంటాడు అని చెప్తాడన్నమాట. అంటే రాజుకు అర్థం కాక, మీరు ఒకవైపు బంధనాలకు దూరంగా ఉండాలి అంటారు, మళ్ళీ సేవ చెయ్యాలి అంటారు, నాకు ఏమీ అర్థం కావటం లేదు అని రాజు అంటారు. అప్పుడు విరాట్ అంటారు, మీకు ఈ విషయం అర్థమైతే మీరు మహారాజుగా అక్కడ ఉండేవారు కాదు, ఎవరిని శాసించేవారు కాదు అని అంటారు. అప్పుడు రాజుకి చాలా కోపం వచ్చి ముఖమంతా ఎర్రబడుతుంది. అంటే నీ దృష్టిలో సేవకుడు గొప్పవాడు, సేవ చేయించుకునేవాడు అల్పుడు, అంటే సేవకుడు గొప్ప, రాజు ఏది తక్కువ అని లేదు, అన్ని ఉత్తమమైనవే అని చెప్తాడన్నమాట. మరి అన్ని ఉత్తమమైనవే అని ఒక మానవుని దృష్టిలో మాత్రమే ఇది గొప్ప అల్పము అని ఉంటుంది, భగవంతుని దృష్టిలో అన్ని సమానమే అని చెప్తాడు అన్నట్టు. కేవలం మనిషి మాత్రమే దాన్ని ఎక్కువ తక్కువగా చూస్తాడు అని చెప్తాను. కానీ మనం సత్యానికి దగ్గర చేరాలంటే దేన్ని తగ్గించకుండా మన కార్యనిమగ్నంలో ఉంటూ ఎవరిని శాసించకుండా వెళ్ళినప్పుడు అది జరుగుతుంది. అలాగే జ్ఞానం ఉన్నవాడు ఏమనుకుంటాడంటే సాధించవచ్చు అనుకుంటాడు, కానీ దురాశలకు లోనై తను విముక్తి పొందలేడు. ఇలాంటివి చెప్తూ ఉంటే రాజు కోపం వస్తుంది. కోపం వచ్చేసి అన్ని సేవలు సమానమైనవే కదా, అసలు ఇతన్ని పైనుంచి కింది దాకా చూస్తాడు. చూసినప్పుడు అతను ముసలివాడిగా అయిపోవడము, జుట్టు తెల్లబడము, ముడతలు పడడం చూసి ఇతనికి పిచ్చెక్కిందేమో, పరీక్షిస్తే తెలుస్తుంది కదా అని అనుకొని అతనితోటి, సరే అన్ని భగవంతుని దృష్టిలో అన్ని సమానమే కదా, మరి నీకు నేను ఒక పని చెప్తాను, కుక్కల చావడికి వేట కుక్కలకు సంరక్షకుడు బాధ్యతలు తీసుకో అని చెప్తాడు. దాన్ని చాలా మహాప్రసాదంగా భావిస్తూ విరాట్ తీసుకుంటాడు. తీసుకొని రాజసింహాసనం ముద్దాడతాడు. అప్పుడు వేటల సంరక్షకుడిగా ఉంటూ సాధారణ సేవకుల మధ్యనే జీవితం గడుపుతూ ఉంటాడు. వేటలను ఆ కుక్కలను బయటకు తీసుకెళ్లి
వాటి చేస్తూ ఉంటే వాళ్ళు కొడుకులకి సిగ్గుచేటుగా అనిపించి అటువైపు రావడం కూడా మానేస్తారు. విరాట్ ఉన్న ప్లేస్ వైపు రావడానికి మానేస్తారు. అతను నా తండ్రి అని చెప్పడం కూడా వాళ్ళకి ఇష్టపడరు అన్నట్టు. ఆ తర్వాత పూజారులు సైతం అతన్ని అసహించుకుంటారు. అప్పుడు కీర్తించిన పూజారులు కూడా ఇప్పుడు అసహించుకోవడం మొదలెడతారు. అలా మెల్లమెల్లిగా జనాలు ఫస్ట్ ఆశ్చర్యంగా చూస్తారు, మర్చిపోవడం మొదలెడతారు. విరాట్ విరాట్ మాత్రం న్యాయాధిపతి అధికారాన్ని ఎంత అద్భుతంగా ఇష్టంగా చేశాడో అంతే ఇష్టంగా ఈ కుక్కల సంరక్షణ కూడా చేస్తాడు. వాటి మంచి చెడు చూడడము, తిండి పెట్టడము, మలమూత్రాలను శుభ్రం చేయడము, వాటన్నిటిని ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ చాలా ఇష్టంగా చేస్తాడు అన్నట్టు. అలా చేస్తూ చేస్తూ ఉంటే అతనికి చాలా ఏజ్ వస్తుంది అన్నమాట. కాలం గడిచిన కొద్దీ రాజు చనిపోతాడు. ఇంకొక రాజు వస్తాడు. ఇంకొక రాజుకు అసలు విరాట్ ఎవరో కూడా తెలియదు. ఒకసారి ఆ రాజు బయటకు వెళ్తుంటే కుక్కలు అరుస్తే కుక్కలు అరిచాయని చెప్పేసి విరాట్ ని కొడతాడు. అది ఎవరో పిలిచాడు, ఎవరు ఈ కుక్కల కాపరి అని చెప్పి విరాట్ ని ఒక దెబ్బ కూడా వేస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి విరాట్ చాలా ముసలివాడైపోయి చనిపోతాడు. అతని దహన సంస్కారాలు కూడా అనాథలు బానిసలకు చేసిన ప్లేస్లనే చేయడం జరుగుతుంది. ఎవరు ఆయన గుర్తుపెట్టుకొని మర్చిపోతారు, కొడుకులు రారు, పూజలు కూడా కర్మకాండలు చెయ్యరు. ఆ తర్వాత కుక్కలు 2 రోజులు అతన్ని కోసం అరుస్తాయి, తిండి తిప్పలు మానేసి. కుక్కలకు మాత్రమే గుర్తు పెట్టుకుంటాయి. అది కూడా 2 రోజులు చనిపోయిన 2 రోజులకి ఆ కుక్కలు కూడా మర్చిపోతాయి అన్నమాట. ఏ గ్రంథాల్లోనూ గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా విరాట్ యొక్క చరిత్ర లేదన్నమాట. ఇలా విరాట్ జీవితం ముగిసిపోతుంది. మరి ఇది మన వెలుగులోకి తీసుకొచ్చింది మాత్రం సైఫాన్ తైక్ 1915-16 లో మన భారతదేశానికి సందర్శించినప్పుడు పురాణాలు, గ్రంథాలు అన్ని ఎన్నో చదువుతున్నప్పుడు ఇతని స్టోరీ బయట తెలుసుకొని దాన్ని 40 భాషల్లో అనువదించడం జరిగింది. ఆ తర్వాత లక్షల వృత్తులు, లక్షల పుస్తకాలు అమ్ముడుపోవడం జరిగింది. మరి ఒక విరాట్ స్టోరీ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే అతను ఎంత స్థితప్రజ్ఞతతో ఉన్నాడా, అతను ఆత్మ పురోగతిలో ఏవేవి అడ్డంకులుగా వచ్చాయో వాటన్నిటిని వెంటనే ఇతరులకు హాని కలిగించేదన్న విషయం తెలియగానే వాటిని ఎంత గొప్ప విషయాలైనా, ఎంత గొప్ప పదవులైనా అక్కడికక్కడే వదిలేయడము, అంటే అది ఆత్మ పురోగతికి అడ్డంకమో తెలియగానే వెళ్ళాడు. ఏ కర్మలు చేయకుండా ఉండడం వల్ల పాపాలకు దూరంగా ఉంటాను అనుకున్నాడు. కానీ కర్మలు చేయకపోవడం కూడా కర్మలే అని తెలిసి అది కూడా ఇండైరెక్ట్ గా ఎట్లా ప్రభావం చూపిస్తుందో అనేది తెలుసుకున్నాడు. మరి ఇతను బుద్ధుడు రాకముందు జరిగిన సత్యాన్వేషణ కాబట్టి ఆయన అనుభవపూర్వకంగా కర్మలు చేస్తే ఎలా ఉన్నాయి, ఇతరుల జోక్యం కల్పించుకుంటే ఎలా ఉంది, మరి వారికి దూరంగా ఉంటే పాపాలకు దూరంగా ఉంటామా, అడవులకు పోయి ఏకాంతంగా ధ్యానం చేస్తే ఎవరికి ఏమీ హాని చేయకుండా సత్యాన్వేషణలో ముందుకెళ్ళిపోతామా అని ఒక ఎక్స్పెరిమెంట్ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలాగా తన ఆత్మావలోకం లోపలికి వెళ్తూ ఎలా అంటే ఎంతటి శిక్షను అనుభవించడానికైనా సిద్ధమయ్యాడు. అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి. శరీర స్థితికి అతీతంగా ఉన్నాడు. మళ్ళీ సంపదలకు అంటే విషయవాంఛలకు దూరంగా ఉన్నాడు. స్థితప్రజ్ఞుడిలాగా ఉన్నాడు. ఎలాంటి స్థితులకి పొంగిపోలేదు, ఎలాంటి పేరు ప్రతిష్టలు కోరుకోలేదు. ఎంత అంటే ఆ సత్యాన్వేషి ఎలా పట్టుదలతో ఉండి ముందుకెళ్లాలో అంత అద్భుతంగా ఉన్నాడు. తను నిజంగా సాధించాడనే చెప్పాలి. మనకి ఇప్పుడు బుద్ధుడు వచ్చిన తర్వాత మనకి మధ్య మార్గం తెలిసింది, ఆనపాన సతి ధ్యానం తెలిసింది, ఎన్నో ఆదర్శ సూత్రాలు తెలిసింది, అష్టాంగ మార్గాలు తెలిసాయి. మరి ఇవన్నీ తెలియక ముందు అతని సత్యాన్వేషణ అనుభవపూర్వకంగా సాధించాడని చెప్పొచ్చు. అంటే అన్ని పనులు సమానమైన సత్యాన్ని తెలుసుకున్నాడు. ప్రతి పనుల్లోనూ భగవత్ స్వరూపాన్ని చూసుకున్నాడు. ప్రతి జీవులోని భగవంతుని చూసుకున్నాడు. హింస ఉండొద్దని తెలుసుకున్నాడు. ఇతరుల ఇంటర్ఫియరెన్స్ అబద్ధం తెలుసుకున్నారు. ఎవరిని మన తీర్పు చెప్పొద్దని చెప్పారు. ఇవన్నీ మనకు ఆదర్శ సూత్రాల ద్వారా తెలిసినవే. అప్పుడు విరాట్ ఇంత కఠినమైన సాధనలో అతని జీవన ప్రయాణంలో తెలుసుకున్న సత్యాలన్నమాట. సో ఇంత అద్భుతమైన స్టోరీ మనకు అందించినందుకు సైఫాన్ తైక్ గారికి కానీ, కొనుగోటు కృష్ణారెడ్డి గారిని ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.